జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కానీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎట్లా అంటే ఎట్లా చెప్తారు కాంగ్రెస్ అని? ఈ బస్తీ పూరా కృష్ణానగర్ అంతా కాంగ్రెస్. ఎందుకంటే ఇంతకు మొదలు ఏదో వచ్చిండు అట్లా ఆగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా. చనిపోయారు కానీ ఆడు చేసే పని అంతా మా బస్తీకి చేస్తా అన్నాడు, ఏమీ చేయలేదు. అది చేస్తా ఇది చేస్తా అని పొంగనాలు కొట్టిండు కానీ వచ్చి పింటింగ్లు పెట్టడం కానీ ఎప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు అన్నీ అట్లనే ఉన్నాయి లావారు ఇవన్నీ. అంటే ప్రధానంగా మీరు జూబ్లీ హిల్స్ లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఏమున్నాయి, ఇదే కన్స్ట్రక్షన్వి పర్మిషన్ లేని ఇల్లు ఉన్నాయండి. ఇవన్నీ పర్మిషన్ లేవు. పర్మిషన్ లేదు. ఎప్పుడు 30-40 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఎవడు పర్మిషన్ ఇస్తాడు? ట్యాక్సులు కడుతున్నాం, బిల్లులు కడుతున్నాం అంతే. వాటరు ఈట డ్రైనేజీలు ఎట్లున్నాయి, రోడ్లు ఎట్లున్నాయి? డ్రైనేజ్ నడుస్తూ ఉన్నది మామూలుగా. ఈ రోడ్ అయితే 99 ఫుల్ ఈడు దాకా పోతుంది రాత్రిగా, ఇక్కడ దాకా వచ్చింది. మోరి బాగలేదు, ఇది చిన్నగా ఉన్నది మోరిగా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి ప్రజలకు? నాకేం పథకం లేదన్న. మరి కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు కదా. నాకే పథకం లేకుండా పని చేయడం మన పని అది. ఏది గెలిస్తే కాదు, మేము పుట్టిన సంది అదే. లేదు, నేను అనేది ప్రజలలోకి అందుతున్నాయా మీకు తెలిసిన మట్టుకి? అందుతున్నాయి, ఇస్తున్నారు. ఇస్తున్నారా? మళ్ళీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తారంట. గెలవాలి, కాంగ్రెస్ గెలుస్తుందని కాదు, గెలిస్తేనే మాకు ఏమన్నా ముందర సపోర్టు.